శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఎపిసోడ్ 9 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 8లో ఏం చెప్పుకున్నామంటే శ్రీ నరసింహస్వామి రోగాలను నుంచి యాదగిరి గుట్ట గురించి చెప్పుకున్నాం. అది ఎంతో మహిమాన్విత క్షేత్రం. అయిపోయిన తర్వాత ఇప్పుడు భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కీసరగుట్ట మేడ్చల్ పురాణాల ద్వారా ఇది ఎపిసోడ్ 9 కంటిన్యూ చేస్తున్నాం. పురాణాల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోష నివారణకు శ్రీరామచంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తోంది. ఈ కొండ మీద మనోహరమైన పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో శివలింగ ప్రతిష్ఠ చేయదచ్చి శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కాశీక్షేత్రం నుంచి శివలింగాన్ని తేవడానికి నియమించాడు. అయితే రామేశ్వరంలో జరిగినట్లే ఇక్కడ కూడా ముహూర్తం సమీపిస్తుంటే సాక్షాత్ శ్రీ మహాదేవుడే ఒక శివలింగాన్ని ఇచ్చి ప్రతిష్ఠ చేయమన్నట్ట. ఆ విధంగా చేసిన లింగమే స్వయంభూ లింగంగా మనకు దర్శనమిస్తోంది. ఈ విధంగా జరిగాక హనుమంతుడు తాను కాశీ నుండి తెచ్చిన 101 శివలింగాలని అతని ప్రదేశానికి విసిరివేసేట. ఈ విషయం తెలుసుకున్న శ్రీరాముడు ముందుగా హనుమంతునికి పూజించాకే శివలింగాన్ని దర్శించేటట్లుగాను, అలాగే ఆ శివలింగాన్ని విసిరివేసిన ప్రదేశానికే కీసరగుట్టగాను పరిగణించుదురుగాక అని ఒక వరాన్ని ఇచ్చిన కారణంగా ఇది కీసరగుట్టగా మనకు దర్శనం ఇస్తోంది. ఈ క్షేత్రానికి శుభ పింకీ వాళ్ళతో మహాశివరాత్రిలో వెళ్ళి దర్శనం చేసుకుంది. మరి మేము నమ్ముకున్న పరమేశ్వరుడు నాకు కూడా శ్రీ సుబ్రహ్మణ్యం గారి ప్రోద్బలంతో మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రాన్ని దర్శించి మహద్భాగ్యం కల్పించిన ఆ పార్వతీ పరమేశ్వరులకు అనంత కోటి వందనాలు. ఇక్కడ అమ్మవారు భవానీ శివదుర్గగాను, అలాగే శివుడు రామలింగేశ్వరుడుగాను శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్న పార్వతీ పరమేశ్వరులు మనకందరికీ శుభపరంపరలో కలిగించుగాక. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చిలుకూరు. చరిత్ర ఆధారంగా తెలిసిన విషయం ఏంటంటే ప్రస్తుతం మనం దర్శించుకుంటున్న చిలుకూరు బాలాజీ మందిరాన్ని భక్త రామదాసు మేనమావులు అక్కన్న మాదన్నలు నిర్మించారట. ఈ స్వామి వీసా వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచారు. భక్తులు ముందుగా 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనసులోని కోరికలు తీర్థం కోరుకుని కోరికలు తీరాక స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ భక్తులు తండోపతండాలుగా రావడంతో మేము ప్రత్యక్షంగా చూసాం. ఇక్కడ హుండీ లేదు. ఇలాంటి కారణాలతో ఈ దేవాలయం గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో లేదు. ఇది ఒక విశిష్టత. ఇక్కడికి మేము చాలాసార్లు దర్శనానికి వచ్చి వెళ్ళాం. అంతా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనుగ్రహం. నెక్స్ట్ శ్రీ సూర్యనారాయణ దేవాలయం అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లా. ఈ సూర్యనారాయణ దేవాలయం మన హిందూ దేశంలో అతి పురాతనమైనది. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. దీన్ని రాజా దేవేంద్రవర్మ కళింగల పాలనలో 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్మపురాణంలో చెప్పబడిన ఈ విషయం ఏమిటంటే ఒకసారి కశ్యప మహాముని ఈ సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారట. అయితే ఇంకో కథ ఏమిటంటే ఒకసారి దేవేంద్రుడు స్వర్గం నుంచి కైలాసం శివదర్శనానికి ఆ కాలాన్ని అతిక్రమించి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఉన్నప్పుడు నంది వారిస్తున్నా లోపలికి బలవంతంగా వెళ్ళబోతే నంది తనడమే కాక గాయపరిచిందిట. అప్పుడు దేవేంద్రుడు స్పృహ కోల్పోయాడు. తర్వాత ఇంద్రుడిని సూర్యనారాయణమూర్తి ఆ దేవాలయాన్ని నిర్మిస్తే సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని నిర్మిస్తే ఈ బాధ దూరం అవుతుందని చెప్పడంతో ఇంద్రుడు తన కలలో కనిపించిన మూర్తిని వెతుకుతూ ఇక్కడికి వచ్చాక ఈ స్వామివారిని విగ్రహంతో పాటు ఆ స్వామి పత్రులు ఉషా ఛాయ పద్మిని కలుగుని మహాదానంతో ప్రతిష్ఠ చేశారట. ఈ సూర్యనారాయణమూర్తి దేవాలయం భక్తజనుల కోరికలు తీర్చుకోవడానికి నిర్మించారట. ఈ విగ్రహాల కింద మాతర పింగళ ద్వారపాలకులు విగ్రహాలు, అలాగే సనక సనంద విగ్రహాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి రథసప్తమి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటారు. మేము ఇప్పటికి ఒక్కసారి వెళ్ళాం. నిజంగా ఇది మా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాను. అరసవల్లి అది. నెక్స్ట్ క్షేత్రం శ్రీముఖలింగం, జలమూరు మండలం ముఖలింగం. శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం వల్ల ఈ ఊరు పంచపీఠ స్థలముగా ప్రసిద్ధం. దీన్నే ముఖలింగ క్షేత్రము అని కూడా పిలుస్తారు. ఇక్కడ లభించిన ఆధారాన్ని బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తుంది. అది రాజధానికి ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. చిత్రం ఏమిటంటే
ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు శ్రీముఖలింగం అని పేర్కొనలేదు. నగరం కళింగ నగరం, కళింగ దేశనగరం, కళింగ వాణి నగరం, నగరపు వాడ, త్రికళింగ నగరం మొదలైన పేర్లతో ఉంది. ఇక్కడ తవ్వకాల్లో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీస్తు 10వ శతాబ్దంలో 2వ కాబార్ణవుడున్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అని వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి ఇక్కడికి మార్చినట్టు కూడా తెలుస్తోంది. క్షేత్ర పురాణం. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాబడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుగం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇక్కడ ఈ అమ్మవారు వరాహదేవి. సప్త మాతృకల్లో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడ శిల్పాలలో వరాహ అవతారం, వామన అవతారం, సూర్య విగ్రహం ఉండడం విశేషం. భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి, 4 ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉన్నాయి. సోమేశ్వర ఆలయానికి గర్భగుడి మాత్రమే ఉంది, ముఖమండపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇదే ఒకే రాయి ఒకేసారి పిడుగుబడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే మొత్తం రాయి ఎంత బరువు ఊహించుకోవచ్చు. అంత రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థమవుతాయి. ఇక్కడ 7 నాలుకల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాలను కూడా ఇక్కడ చెక్కారు. ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. మహాశివరాత్రి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. ముఖలింగంలో దేవాలయములు క్రీస్తుకు 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యకాలంలో కట్టబడింది. వాటిలో చివరిదైన సోమేశ్వరాలయం 11వ శతాబ్దం నాటిది. ఈ క్షేత్రాన్ని నేను విసు దర్శించాం. శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం, శ్రీ కూర్మ గ్రామం. ఈ క్షేత్రాన్ని కూడా మేము విసు దర్శించాం. పద్మపురాణం ఆధారంగా మన భారతదేశంలో శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం ఇక్కడ చూడవచ్చు. ఈ ఒక కథ ఏమిటంటే, శ్వేత చక్రవర్తి అతని భార్య విష్ణుప్రియ దైవభక్తి కలవారు. మహారాణి విష్ణుప్రియ ఏకాదశి వ్రతం ఆచరించేది. ఒక ఏకాదశి రోజున మహారాజు మహారాణితో ప్రేమను చూపబోయాట. మహారాణి, ఈరోజు పవిత్ర ఏకాదశి, అందులో నేను ఉపవాస దీక్షలో ఉన్నానని చెప్పే సున్నితంగా తిరస్కరించిన శ్రీ మహావిష్ణువు తన భక్తురాలకి మేలు చేసేందుకు ఒక నదీ ప్రవాహాన్ని పంపి మహారాణిని వేరు చేశాడు. అప్పుడు నారదుని ఉపదేశంతో కూర్మనారాయణ మంత్రాలను జపించడంతో శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షం అయ్యే సమయానికి మహారాజు ఆరోగ్యం బాగా క్షీణించిన కారణంగా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఒక సరస్సును శ్వేతపుష్టుని ఏర్పాటు చేసి ఆ సరస్సులో శ్వేత చక్రవర్తిని స్నానం చేయమని చెప్పగా ఆ మహారాజు అదేవిధంగా చేసినందుకు స్వస్థత చేకూరింది. శ్రీ శ్వేత చక్రవర్తి అభ్యర్థన మేరకు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా విగ్రహంగా వెలిశారట. ఇది స్వయంభూ విగ్రహం. ఈ క్షేత్రం శివకేశవులకు నిలయం అయినా శ్రీ వైష్ణవులకు అత్యంత పూజనీయం. ఇక్కడ శ్రీ మహావిష్ణువును కూర్మనాథుగాను అలాగే లక్ష్మీదేవిని కూర్మనాయకిగాను పూజిస్తారు. ఈ క్షేత్రంలో ఎంతో మనోరంజకంగా ఉంటుంది. ఈ క్షేత్రం ఎంతో మనోరంజకంగా ఉంటుంది. దీని గురించిన సమాచారం వీడియోలో రికార్డ్ చేశాను, కానీ అది అంత ఇంకా దొరకలేదు. సంగ్రహంగా ఇది ఒక ప్రాచీనాలయం. ఈ సిద్ధేశ్వరుడు నేల కింద మాడిగలో ప్రతిష్టమే ఉన్నందున ఈ ఆలయానికి పాతాళయ సిద్ధేశ్వర ఆలయంగా పేరు వచ్చింది. ఇది చిన్న ఆలయం. ఈ ఆలయానికి ఎదురుగా 2 నదులు ఉండడం విశేషం. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద శివలింగం ఉండటం విశేషం. అదనమాట సిద్ధేశ్వరుడు మాట కింద అక్కడ సిద్ధేశ్వర ఆలయం అన్నమాట దాన్ని చెప్పుకునేది అది.
అక్కడే ఉంది అది, కూర్మావతారం కూర్మాలయం దగ్గర, అది కూర్మగ్రామం, కూర్మాస్వామి ఆలయం దగ్గరే ఇది కూడా ఉంది. ఇంకోటి ఏమిటంటే శ్రీ బెల్లం వినాయకుడు రెల్లు వీధి బీచ్ దగ్గర, విశాఖ జిల్లా. ఈ క్షేత్రాన్ని కూడా నేను శుభావిష్ణు దర్శించుకున్నాను. ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే నేను ఒకరోజు రాత్రి యూట్యూబ్లో చూసి ఈ స్వామి మహాత్మ్యం తెలుసుకుని నేను విష్ణు కలిసి విశాఖపట్నం వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని మొక్కుకుని ఆలయం బయటకు వచ్చి కాళీమాత ఆలయం చేరాం. అప్పటికే గుడి తలుపులు మూసిచేసిన కారణంగా నేను ట్యాక్సీ దగ్గర ఉండగానే స్వామివారి మహిమ చూపడం ప్రారంభమైంది. మొత్తానికి ఒక 2 నెలల లోపలనే మా కోరికలు నెరవేర్చిన మహాగణపతికి అనంతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఇది చాలా పురాతన దేవాలయం. ఇది పల్లెవారి ఇళ్ల దగ్గరే ఉంది. ఇక్కడున్న ప్రజలను అదిగా ఎలాంటి తుఫాన్లు మొదలైన ప్రాకృతిక ప్రమాదాలు లేకుండా కాపాడుతున్న శ్రీ బెల్లం వినాయకుడికి అనంతకోటి వందనాలు. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం సముద్ర తీరం, 1 టౌన్, బురుజుపేట, విశాఖపట్నం. స్థల పురాణం లభ్యం కాకపోయినా ఇది ఇక్కడికి రాజుల కులదేవతగా ప్రసిద్ధిగాంచింది. ఈ అమ్మవారి విగ్రహం ఒక నూతిలో కోటకి దగ్గరలో లభించిన కారణంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిది బురుజుపేట స్థలంగా పరిగణించారు. అయితే 1917 సంవత్సరంలో రోడ్లు విశాలం చేయడానికి ఈ అమ్మవారి విగ్రహాన్ని ఈ ప్రదేశంలోంచి తీసివేసి వేరే చోటుకి మార్చారట. అంతే, అమ్మవారు తన ప్రభావం చూపించేట. ప్లేగు వ్యాధి వచ్చి అత్యంత భయానకమైనప్పుడు ప్రజలు తమ తప్పు క్షమించిన అమ్మవారిని వేడుకుని మళ్ళీ యథాస్థానంలో ఉంచి నిరంతరంగా పూజలు కొనసాగిస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించాక అమ్మవారు శాంతించి ప్లేగు వ్యాధి లేకుండా చేసి ప్రజలకు సుఖశాంతులు కలుగజేశారట. ఇక్కడికి వచ్చిన అమ్మవారిని దర్శించుకున్న మహిళలకు మాంగళ్య బలాన్ని ఇస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మవారిని నేను శుభావిష్ణు దర్శించుకోవడం కలిగామంటే ఆ పరమాత్మ కరుణాకటాక్షాలే. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సింహాచలం. ఇక్కడ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని వరాహ నరసింహస్వామి గారు కొలిచి పూజిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో గల 32 ముఖ్య క్షేత్రాల్లో ఇదొకటి. ఇది ఒక కోటలా కనబడుతుంది. ఇతర స్వామివారి సంతాన భాగ్యాన్ని కలుగజేస్తారని, అలాగే భక్తుల కోరిక తీర్చే పెన్నిది అని చెప్తారు. నిజానికి ఇది దేవాలయానికి వచ్చే ఆదాయం విషయంలో తిరుమల తరువాత స్థానంలో ఉందని చెప్తారు. మనకి పురాణాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని ఈ నరసింహావతారంతో హతమార్చడం జరిగింది. కానీ హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదునికి పూర్వజన్మ చాలామందికి తెలియకపోవచ్చు. అదేమిటంటే ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణు దర్శనానికి వస్తుంటే సుముఖాన్ని కాపలాదారుడు అడ్డగించాడు. ఈ విషయం బ్రహ్మగారు విష్ణువుకు చెప్పడంతో తగిన సమయంలో సుముఖుడికి ఫలితం దొరుకుతుందని చెప్పి పంపాడు. ఆ సుముఖుడే హిరణ్యకశిపునికి కుమారుడుగా ప్రహ్లాదుగా జన్మించాట. ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని హతమార్చిన వరాహంగాను అలాగానే హిరణ్యకశిపుడిని హతమార్చిన నరసింహుడిగాను ఈ క్షేత్రంలో వరాహ నరసింహుడిగా వెలిసేట. ఇది స్థల పురాణం. నిజంగా ఇప్పటికి ఒక్కసారి దర్శించుకున్నాం. అయితే మేము సాయంత్రం దర్శనానికి వెళ్ళాం. మా అదృష్టం కొద్దీ రద్దీ తక్కువగా ఉంది. మాకు దర్శనం బాగా అయింది. కానీ అక్కడ దేవస్థాన యాజమాన్యం ఒక 500 రూపాయలకి మా ముగ్గురికి నేను శుభావిస్తూ ఆ స్వామి వద్దే సుమారు ఒక అరగంట వరకు, అంటే స్వామివారి సేవ అయ్యే వరకు స్వామి వద్ద కూర్చుని చక్కటి దర్శనాన్ని చేసుకోగలిగామంటే ఇది మా గొప్పతనమా? కాదు. ఆ స్వామి కరుణ మాత్రమే. శ్రీ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విశ్రాంతి ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.